వెంటనే కమిషనర్ వెంటనే బయటికి రావాలి. కమిషనర్ వెంటనే బయటికి రావాలి. కమిషనర్ వెంటనే బయటికి రావాలి. తీసుకుని పోతే మేము కూడా లోకల్ పరిస్థితి పైన ఉన్నాయి కదా పేషెంట్ తీసుకొచ్చాం. ఫోటో తీసుకున్నాండి. ఇంత మాత్రానికి కొద్దిగా ఆగి కమిషనర్ గారు తీసుకొని పోతే ఇంత మంచిగా ఉంటుంది కాదు. ఆఫీసులో కూడా వస్తా అని చెప్పింది. మున్సిపాలిటీలు అన్ని గ్రామ పంచాయతీలు కలెక్టర్ ఆఫీసులు మండల ఆఫీసులు అయిపోయినాయి. మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో మెమోరాండం ఇచ్చుకుంటూ ఈ జవహర్ నగర్లో మున్సిపాలిటీలో ఉన్న వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు 11 రకాల పెన్షన్దారులకు విహెచ్పిఎస్ ఎంఆర్పిఎస్ ఐక్యతతో కృష్ణమాది గారి నాయకత్వంలో ఈ జవహర్ నగర్లో మెమోరాండం ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. దయచేసి రాబోయే కాలాల్లో వికలాంగులకు మాత్రం ఎలాంటి అవమానం జరిగినా వికలాంగుల చట్టం ప్రకారం సెక్షన్ 92 గంట సేపు ఇక్కడ మేము కూర్చున్నాం. అధికారులు లేట్ స్పందించారు. దయచేసి ఈ తప్పిదం మళ్ళీ ఇంకొకసారి జరగొద్దని ఈ జవహర్ నగర్ మున్సిపల్ అధికారులకు రాజకీయ నాయకులకు అందరికీ సహకరించిన ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ నాయకులందరికీ పేరు పేరున మాట ఇచ్చిండు. మాట తప్పిండు కాబట్టి ఈ ఎలక్షన్లలో లోపు ఈ దసరా కానుకగా చీరలు ఇస్తా అంటుండు, అన్ని ఇస్తా అంటుండు. కానీ వికలాంగులపై చవితి తల్లి ప్రేమ చూపిస్తుండు ముఖ్యమంత్రి గారు. ఈ దయచేసి దసరా లోపు మాకు స్పందించి మాకు 6,000 పెన్షన్ ఇవ్వకపోతే రాబోయే ఎలక్షన్లలో గుద్దితే హుస్సేన్ సాగర్లో పడతారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కాప్రా మున్సిపల్ పరిధిలో ఉన్న వికలాంగులందరూ అలాగే చేయుత పెన్షన్దారులు అందరం కలిసి ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తున్నాము. విషయం ఏంటి అంటే, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ అనేక హామీలు ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. అందులో అట్టడుగున్న పేదలు ఎవరు అంటే ఈ పెన్షన్దారులు మాత్రమే. అందులో ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, విధవరాలు. ఈ పెన్షన్దారులకు ఇచ్చిన హామీని మర్చిపోయి ప్రభుత్వం 20 నెలలు గడుస్తున్నా మా పెన్షన్లను పెంచలేదు, మా వైపు ఆలోచన తీసుకొని రాలేదు. ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు ప్రభుత్వం మా గురించి. కాబట్టి దీన్ని మేము వికలాంగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న మొండి వైఖరి అని తెలియజేస్తున్నాము. అలాగే వివక్షత కూడా. ప్రధానంగా ఈరోజు ఇక్కడ కూడా మేము అధికారులను కలవడానికి మర్యాదగా మా విజ్ఞాపనం తెలియజేయడానికి మేము వస్తే స్థానిక మున్సిపల్ అధికారి గారు మమ్మల్ని పట్టించుకోకుండా వివక్షతో బయట నుండి బయటకే వెళ్ళిపోవడం, మమ్మల్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేయడం ఇది బాగా బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా మా
చేయుత పెన్షన్దారుల సమస్యలను మీరు ఇచ్చిన హామీలనే పరిష్కరించండి, మొట్టమొదట నెరవేర్చండి. లేని పక్షంలో రానున్న స్థానిక ఎన్నికల్లో, ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు మీరు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, ఇంతవరకు అమలు కాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త కిరీటాలు పెడతామంటే మేము నమ్మే ప్రసక్తి కూడా లేదు. ఎందుకు? ప్రధానంగా ఈ రాష్ట్రంలో పెన్షన్దారులను ముందు పెట్టుకునే ప్రభుత్వంలోకి వచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇంతవరకు విస్మరించింది. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితమైన తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని తెలియజేస్తున్నాం. వికలాంగులకు చేత పింఛన్ల గురించి హామీ ఇచ్చిండు. అన్ని కనబడుతున్నాయి సార్, కానీ మరి అందాల పోటీలు కనబడుతున్నాయి, బతుకమ్మ చీరలు కనబడుతున్నాయి, అన్నీ కనబడుతున్నాయి. కానీ మా దివ్యాంగులకు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఇవ్వడానికే మేము కనబడట్లేదు సార్. మరి మా పట్ల ఇట్లా ఎందుకు దయ చూపుతలేరు? దయచేసి మాకు మీరు చెప్పిందే చేయండి. మీరు ఇచ్చిన హామీ నెరవేరుస్తారని మరి మేమెంతో మిమ్మల్ని అడుగుతున్నాము. మరి అన్నీ కనబడుతున్నాయి, మా పట్ల చూడండి. ఇక వితంతువులు మరి వాళ్ళు పిల్లలు పోషించుకోలేక వాళ్ళు బాధపడుతున్నారు. గీత కార్మికులు, బీడీలు, ప్రతి ఒక్క కేటగిరీకి మీరు పెంచుతా అన్నదే పెంచండి దయచేసి. మరి మా పట్ల మీరు దయ చూపుతారని ఇంతే. మరి ఈరోజు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ గేటు ముందు ఈ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఈ అందరూ చేయిత పింఛన్దారులు మొత్తం కలిసి గేటులో మున్సిపల్ దగ్గర బైఠాయించి యావత్ తెలంగాణలో మొత్తానికి మండలాలు, గ్రామాలు, గ్రామ పంచాయతీలు, మండలాలు, అదే మున్సిపాలిటీలు, అదే జిల్లాలు అన్నిట్లలో ఈ మెమోరాండం ఇస్తున్నాం. కాబట్టి ఈ మెమోరాండం ఏంటిది అంటే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చాడు. మా ప్రభుత్వం వస్తే మేము మీకు 4,000 నుండి 6,000 పింఛన్ ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడేసిన గొంగళి అక్కడనే ఉన్నది. కాబట్టి దయచేసి ఈ దసరా కన్నా ఈ 4,000 నుంచి 6,000 పింఛని మీరు ఇచ్చిన హామీని కొనసాగించాలని మేము మీకు ప్రాధాన్యపడుతున్నాం. దయచేసి ఒకవేళ మీరు ఆ పింఛను అమలు చేయలేదనుకో, వచ్చే రోజులలో, రాబోయే రోజులలో మీ పార్టీకి భూస్థాపన చేపిస్తామని మేము ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై మందకృష్ణ, జై మందకృష్ణ.